నమస్కారం అండి. ఈ నూరు వరహాల మొక్కకి ఆ పేరు ఎలా వచ్చిందో మీకెవరికైనా తెలుసా? తెలుసుకుందాం రండి. వేదాంశి ఇప్పుడే ఆ క్వశ్చన్ నన్ను అడుగుతుంది. పూర్వకాలం బంగారు నాణేలను వరహాలు అనేవారు కదా. ఈ మొక్కకి ఒకే చిన్న కొమ్మకి 100 కంటే ఎక్కువ పూలు దట్టమైన గుత్తులుగా పూసి 100 బంగారు నాణేలు ఒకే చోట పోగు చేసినట్లు మెరిసిపోతాయి కాబట్టి దీనికి నూరు వరహాల పువ్వు అనే పేరు వచ్చింది. దీనికి ఈశ్వర పువ్వు అనే పేరు కూడా ఉంది. మన దేశానికి వచ్చిన విదేశీయులు మన సంస్కృత పదమైన ఈశ్వర అనే పలకడం రాక నోరు తిరక్క దీన్ని ఇస్కోరా అని పిలిచేవారు. తరువాత సైంటిఫిక్గా దీని పేరు ఇస్కోరాగా స్థిరపడిపోయింది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భార్య అయిన రుక్మిణీదేవికి ఇది అత్యంత ఇష్టమైన పువ్వు కావడంతో దీనిని రుక్మిణీ పువ్వు అని కూడా అంటారు. ప్రాంతాన్ని బట్టి వెన్నముద్ద పువ్వు, ఇడ్లీ పువ్వు అని కూడా అంటారు. కాఫీ మొక్కల కుటుంబానికి చెందిన ఈ మొక్క సైంటిఫిక్గా చుట్టుపక్కల గాలిలో ఉన్న కాలుష్యాన్ని, విషవాయువుల్ని పీల్చుకొని గాలిని పూర్తిగా శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదంలో దీని ఆకులు మరియు వేళ్లను జ్వరం, నోటిపూత మరియు చర్మ సంబంధిత వ్యాధులను తగ్గించి ఔషధంగా వాడుతారు. లక్ష్మీ స్వరూపమైన ఈ మొక్క ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇదండి నూరు వరహాల మొక్కకున్న విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి అందరికీ.